సేవే చిరునామా, సమాజమే కుటుంబం. ప్రవాస తెలంగాణ గర్వకారణం. మన వెంకటన్న నూకలకి 60 వసంతాలు. పదవులొస్తాయి పోతాయి, పురస్కారాలు లభిస్తాయి, మరచిపోతారు. కాని మనిషి చేసిన సేవ మాత్రం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఈ మాటలను తన జీవితంతో నిరూపించిన వ్యక్తి శ్రీ వెంకటేశ్వర్రెడ్డి నూకల. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రవాస భారతీయులకు ఆయన అసలు పేరు కంటే వెంకటన్న నూకల అనే పేరే సుపరిచితం. సమస్య ఏదైనా, అవసరం ఎప్పుడైనా, ఆపద ఏ కుటుంబానికెదురైనా సహాయం కోసం ముందుగా గుర్తుకొచ్చే పేరు వెంకటన్న. పాత వరంగల్ జిల్లా చిల్పూరు గ్రామంలో జన్మించిన వెంకటన్న గ్రామస్థాయి కార్యకర్తగా ప్రారంభమైన తన ప్రయాణాన్ని నేడు ప్రపంచ తెలుగు సమాజానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది ఆయన తన జీవితంలో 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన 4 దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని స్మరించుకోవడం ప్రతి ప్రవాస తెలుగు కుటుంబానికి గర్వకారణం. విద్యార్థి ఉద్యమాల నుంచి సేవా మార్గం వరకు 1981లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన వెంకటన్న విద్యార్థి సమస్యలు, సామాజిక చైతన్యం, జాతీయ విలువల కోసం నిరంతర కృషి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన అనంతరం వ్యక్తిగత విజయాల కంటే సమాజ సేవకే ప్రాధాన్యతనిచ్చారు. న్యూజిలాండులో ప్రవాస సేవలకు నాంది. 1994లో న్యూజిలాండ్కి వెళ్లిన వెంకటన్న అక్కడి భారతీయ సమాజంలో చురుకైన పాత్ర పోషించారు. 1994 నుంచి 2001 వరకు విశ్వ హిందూ పరిషత్ న్యూజిలాండులో కమ్యూనిటీ నాయకుడిగా, హిందూ కౌన్సిల్ ఆఫ్ న్యూజిలాండులో సామాజిక సేవకుడిగా, ప్రవాస భారతీయుల సంక్షేమం, భారతీయ సంస్కృతి పరిరక్షణ కార్యక్రమాల్లో కీలక పాత్రధారిగా సేవలందించారు. 1998 నుంచి 2000 సంవత్సరం వరకు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రవాస తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ఎపెక్ సదస్సు మానవత్వానికి నిదర్శనం. ఆక్లాండ్లోని ప్రతిష్టాత్మక స్టాంఫోర్డ్ ప్లాజా హోటల్లో షెఫ్గా పనిచేస్తున్న సమయంలో 1999లో జరిగిన ఎపెక్ ఆర్థిక సదస్సు, ఎపెక్ ఎకనామిక్ లీడర్స్ మీటింగ్ నిర్వహణలో భాగమయ్యారు. అదే కాలంలో హోటల్లో జరిగిన అత్యవసర ఘటనలో కత్తిపోటుకు గురైన మహిళా సహోద్యోగికి వెంటనే సహాయమందించి అత్యవసర సేవా బృందాలు చేరుకునే వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆయన చూపిన అప్రమత్తత, మానవత్వం, ధైర్య సాహసాలు న్యూజిలాండ్ మీడియా ప్రశంసల్ని అందుకున్నాయి. ఆస్ట్రేలియాలో సేవా విస్తరణ. 2001వ సంవత్సరంలో ఆస్ట్రేలియాకు వచ్చిన వెంకటన్న మెల్బోర్న్ని తన సేవా కేంద్రంగా మార్చుకున్నారు. 2002 నుంచి 10 ఏళ్లకి పైగా విండమ్ సిటీ కౌన్సిల్లో వాలంటీర్గా సేవలందించారు. 2013లో విండమ్ దివాళీ ఇన్కార్పొరేటెడ్ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించి భారతీయ సంస్కృతిని బహుళ సాంస్కృతిక వేదికపై నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రపంచ వేదిక. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చెయ్యాలన్న సంకల్పంతో 2013లో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఇన్కార్పొరేటెడ్ MTFని స్థాపించారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అనంతరం సలహా మండలి సభ్యుడిగా సేవలందించారు. ఆస్ట్రేలియాలో తొలి భారీ బతుకమ్మ వేడుకలను నిర్వహించి వేలాది మంది ప్రవాస తెలంగాణ కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడంలోనూ ఆయన పాత్ర విశేషమైనది. తరువాత ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్స్ FATA వ్యవస్థాపక నాయకత్వంలో భాగస్వామిగా, జాతీయ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆస్ట్రేలియాలోని తెలంగాణ సంఘాల మధ్య సమన్వయానికి వారధిగా నిలిచారు. వేలాది మంది విద్యార్థులకు పెద్దన్న. ఆస్ట్రేలియాకి కొత్తగా వచ్చే విద్యార్థులెదుర్కొనే ఇబ్బందులను గుర్తించిన వెంకటన్న వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
ఆస్ట్రేలియన్ భారతీయ విద్యార్థి సంఘ వ్యవస్థాపక సభ్యుడు, సలహా మండలి సభ్యుడిగా సేవలందిస్తూ ఇప్పటివరకు 5,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబాలు, కొత్త వలసదారులకు ప్రత్యక్షంగా సహాయమందించారు. వసతి, ఉపాధి, విద్యా మార్గదర్శకత్వం, అత్యవసర సహాయం, కమ్యూనిటీ అనుసంధానం ఇలా ప్రతి దశలోనూ ఆయన తోడుగా నిలిచారు. అందుకే వేలాది మంది విద్యార్థులకి ఆయన కేవలం నాయకుడు కాదు, ఒక పెద్దన్న, ఆపదలో ఆదుకునే ఆప్తుడు. ప్రవాస జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాలలో కూడా వెంకటన్న ముందుండి సహాయం చేశారు. మరణాలు, వైద్య అత్యవసర పరిస్థితుల సమయంలో 10కి పైగా రిపాట్రియేషన్ సేవలను సమన్వయం చేశారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన పత్రాలు, ప్రభుత్వ అనుమతులు, నిధుల సేకరణ, కుటుంబాలకు మార్గదర్శకత్వం, కమ్యూనిటీ సహకారాన్ని సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. విషాద సమయంలో కుటుంబాలకి అండగా నిలిచిన ఆయనను చాలామంది ఆపదలో ఆదుకునే మనిషిగా అభివర్ణిస్తారు. ఇతర బాధ్యతలు, విస్తృత సేవలు: వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, హిందూ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఇన్కార్పొరేటెడ్, బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ భారత్ అభియాన్ ఆస్ట్రేలియా, కౌన్సిలర్, వెర్రిబీ ఇంటర్నేషనల్ కాలేజ్ 2017-2019. మానవతా కార్యక్రమాల్లో ముందంజ: నేపాల్ భూకంప బాధితులకి సహాయ కార్యక్రమాలు, చెన్నై వరదల బాధితులకి నిధుల సేకరణ, షిరిడీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి సహకారం, యోగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, భారతీయ సంస్కృతి ప్రచార కార్యక్రమాలు, యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కమ్యూనిటీ వెల్కమ్ పార్ట్నర్గా సేవలందించారు. సేవలకి వరించిన గౌరవాలు: ఆయన సేవలకు గుర్తింపుగా అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ద ఇండియన్ సన్ ఆస్ట్రేలియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2015, టిఐఎస్ కమ్యూనిటీ అవార్డ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ మేల్ 2015, ఎన్టీఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2017. అయితే వెంకటన్నకి అసలు పురస్కారం ఆయన వల్ల మారిన వేలాది జీవితాలు. అసలు గౌరవం ప్రజల ప్రేమ, అసలు పదవి అన్నా అని పిలిచే అనుబంధం. ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి. చిల్పూరు గ్రామం నుంచి ప్రపంచ వేదిక వరకు, విద్యార్థి నాయకుడి నుంచి అంతర్జాతీయ కమ్యూనిటీ నాయకుడిగా, తెలంగాణ సంస్కృతికి రాయబారిగా, విద్యార్థులకు పెద్దన్నగా, ఆపదలో ఆదుకునే ఆప్తుడిగా, భారత ఆస్ట్రేలియా స్నేహానికి వారధిగా వెంకటన్న నూకలగారు నిర్మించుకున్నది కేవలం సంస్థలు మాత్రమే కాదు, ఒక వారసత్వం, ఒక నమ్మకం, ఒక జీవన సందేశం. సమాజం కోసం ఎవరో ఒకరు పనిచెయ్యాలి, అప్పుడే సమాజం ముందుకు సాగుతుంది. ఈ ఒక్క వాక్యమే ఆయన జీవితానికి నిర్వచనం. మనందరి ప్రియమైన వెంకటన్న నూకలగారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. మీ సేవా ప్రస్థానం మరెన్నో దశాబ్దాలు కొనసాగాలని, మీరు వెలిగించిన సేవాదీపం తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ వెంకటన్న.